చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిన్న రాత్రి దాదాపుగా 15 సంవత్సరాల పైగా సర్పంచ్గా ఉన్నాడు. లాస్ట్ టైం 5 సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశాడు. ఇప్పుడు తన సతీమణి జెడ్పీటీసీ మెంబర్, బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి గ్రామంలో ఎప్పుడు అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఆలోచనతో తను చేసుకుంటూ వస్తున్నాడు రాజకీయాలు. ఎన్ఆర్ఈజిఎస్లో 3 మీటర్ల రోడ్డు ఏంటంటే పల్లెల్లో ప్రతి పల్లెలో కూడా 4 మీటర్ల రోడ్డు వేసి ఎవరింటి దగ్గర ఏది కావాలన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్స్ ఎన్నో లక్షలు ఖర్చు అయ్యాయి. చాలాసార్లు అడిగాను, ఇది చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అని. ఒకసారి వేసి రెండోసారి వేయలేము, ఒకసారిగానే అయితేనే అది అయిపోతుందన్న, నా చేతి నుంచి ఖర్చైనా పర్వాలేదని చెప్పి మాట్లాడుతుండేవాడు. మరి నిజంగా ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే, ఏమైంది? ఇది పక్షక చట్టం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాలు ఏదన్నా ఉన్నప్పుడు, ద్వేషాలు ఏదన్నా ఉన్నప్పుడు, వ్యక్తిగతాలు ఏదన్నా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి, మీకు అధికారం ఉంది, లేదా వేరే రకంగా ఏదైనా చేయండి. కానీ ఇళ్ళకు వచ్చి మహిళలపైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా భీమోత్సవాలు చూసించడం ఎంతవరకు సమంజసం? సామాన్య మానవుడికి రక్షణ లేదు, పసి పిల్లలకు రక్షణ లేదు, మహిళలు రోడ్డుపైకి వస్తే పరిస్థితులు లేవు. వందల వేల మంది మహిళలను మాయం చేశారు ఈ 7 నెలల్లోనే. ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రశ్నిస్తే ఏదేదో వాళ్ళపైన ఎదురు తిరిగి మాట్లాడడం, వాళ్ళపైన దాడులు చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గము ఎంతో ప్రశాంతంగా తయారు చేసి పెట్టినాం. ఈరోజు 4 లక్షల దాదాపుగా జనాభా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఒక 40 మంది 50 మంది తాగుబోతులు, గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భయపడే వాళ్ళు ఉంటారా? 4 లక్షల జనాభా నియోజకవర్గం మా నైతిక స్థైర్యం దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఎత్తి కొడితే ప్రతి మనిషిని కూడా ఐడెంటిఫై చేసి విరివిగా పక్కకు తీస్తే రోజు ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళు 30 నుంచి 35 మంది ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇది మంచి పరిణామం కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ప్రతిపక్ష ఈరోజు జనసేన పార్టీ నాయకుడు కూటమిలో ముఖ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచన చేయాలి. ఒక బీసీ బిడ్డ రాజకీయంలో 24 గంటలు ఏదో చేయాలన్నటువంటి ఆలోచన చేశాడు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఓకే, వ్యక్తిగతంగా ఏదైనా జరిగినంటే అది ఏం జరిగిందో చెప్పండి, దానికి ఏ రకమైన చర్యలు చేపట్టాలో చర్యలు చేపట్టండి. ఈ రకంగా ఇళ్లలో దూరి పర్సనల్ వస్తువులు, కుట్టు మిషన్లు, టీవీలు, అద్దాలు మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసి 80 సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళ తల్లిగారి పైన దాడి చేసి ఆమెను నెట్టేసి, ఇంట్లో వాళ్ళ సతీమణి పైన దాడి చేసి కోడలిని కొట్టి ఇంత చేయాలన్న ఆడవాళ్ళపై జోలికి పోవాలన్నా సిగ్గుందా మీకు? దీంతో నైతిక స్థైర్యం దెబ్బతీస్తామనుకుంటున్నారా? మీ వల్ల అవుతుందా? కోడలు గర్భవతి అట, ఆమె పైన దాడి. ఇటువంటి రాజకీయాలు టెంపరీగా మీకు ఏదో అనిపించచ్చేమో, కానీ మీకు కడుపు నింపుకోవడానికి టెంపరీగా కావాలనో, లేకపోతే మీకు రోజు తాగడానికి మద్యం వస్తుందనో, లేకపోతే సాయంత్రం పూట మీరు గంజాయి సేవించాలనో వాళ్ళతో కూడబడేటట్టు పనులు చేస్తున్నారు మీరు. సిగ్గుమాలిన చర్యలు. గట్టిగా ఎదుర్కొంటాం. గౌరవ ఎస్పీ గారితో నిన్న రాత్రి మాట్లాడాను, ఇప్పుడు ఉదయం మాట్లాడాను. జరిగిన గత విషయాలు ఏదన్నా ఉంటే అవి బయట పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వెంటనే కస్టడీకి తీసుకోండి అని చెప్పి కోరుతున్నాం. జరగని దాడిని జరిగినట్టుగా చేసి గాలివీడులో ఎండిఓను నానా రభస సృష్టించారే, ప్రత్యేక విమానంలో వచ్చారే పవన్ కళ్యాణ్ గారు,
మరి ఈరోజు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ కోసం మాట్లాడరా? మీరు నోరు తెరవరా? ఇదే మీరు బీసీల రక్షణ చట్టం తెస్తా అన్నటువంటిది? ఇదే మీ ఆలోచన? మాకు సేవ చేయడం తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులం. ఎవడో చేసే తాటాక చప్పులకు, అస్తవ్యస్తమైన మాటలకు ఒక ఇంచు కూడా కదలం. రాటు తేల్తాం, తోడుగా ఉంటాం. ఇట్లాంటి పోలీసులు తమ చర్య పరిధిలో ఏదైతే డ్యూటీ చేయాలో వాళ్ళు చేయకపోతే ఇంకా మేము కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా కోరుతున్న పోలీస్ అధికారుల్ని, మీకు అన్ని వ్యవస్థలు ఉన్నాయి. మారుమూల అటవీ ప్రాంతాలలో ఎక్కడైనా చేసినా కూడా గంటల వ్యవధిలో అరెస్ట్ చేసేటువంటి యంత్రాంగం ఉంది. పోలీస్ వ్యవస్థ అట్లా ఉంది కాబట్టి ప్రజలు సేఫ్గా ఉంటామని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ముక్కుముడిగా వాహనాల్లో వచ్చి లిటరల్గా దాడులు చేసి మంకీ క్యాపులు లాగేసుకొని ఇష్టానుసారం మహిళలను కొట్టి ఇటువంటి వాళ్ళను మీరు అరెస్ట్ చేయకపోతే ముందు ప్రజల నైతిక స్థైర్యం కాదు, పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ప్రజల నైతిక స్థైర్యం ఎలా ఈ ప్రభుత్వం వచ్చినాక దెబ్బతీశారు, పోలీసుల నైతిక స్థైర్యం కూడా దెబ్బతింటుంది. దయవుంచి జిల్లా అధికారులు కానీ రాష్ట్ర కొత్తగా చేపడుతున్నటువంటి డీజీపీ అధికారులు చేపడుతున్న ఆయన కూడా ఆలోచన చేసుకోవాలి. చిత్తశుద్ధి అన్నటువంటిది మీలో కొద్దిగా ఉన్నా కూడా నిన్న రాత్రి దాడికి పాల్పడిన వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం, భవిష్యత్తులో కొనసాగడం సహించేది లేదు. ఒక పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి చేస్తుండడం చాలా దుర్మార్గం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తను కూడా ఈరోజు దీన్ని ఎలా స్పందించాలో ఆయన కూడా ఖచ్చితంగా చర్యలు చేపడతారు. మరొకసారి పోలీస్ అధికారులు అడుగుతున్నాను, మీరు టెంపరీ 2 రోజులు 3 రోజుల పరిధిలో మామూలుగా అయితే 5 గంటల్లోనో 6 గంటల్లోనో చేయాలి, కానీ మీరు 2 రోజులు తీసుకోండి. కానీ ఎవరైతే దాడికి పాల్పడ్డారో మీరు అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పోలీసుల పైన కూడా మేము ప్రైవేట్ కేసులు ఫైల్ చేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ దాడి జరిగిన చోట వెంటనే స్పందించేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి కోరుతూ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆలోచన చేయాలి. వాళ్ళు ఏ రకంగా ఎన్నికల కోసం మేనిఫెస్టోలో ఏది పొందుపరిచి చేయలేక అస్తవ్యస్తంగా రెచ్చగొట్టారు. గతంలో బీసీలకు మీద ప్రత్యేక చట్టం తెస్తామన్నారు, ఇక్కడ ఏమవుతుందో. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర బీసీ నాయకులు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విషయంలో స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం.